పాకిస్తాన్ అంటేనే రెచ్చిపోయే టీమిండియా మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ పాకిస్తాన్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ గా మలిచిన అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత విజయానికి పునాదులు వేశాడు. ఇక గిల్ కూడా 47 పరుగులతో రాణించాడు. చివర్లో తిలక్ వర్మ 30 పరుగులతో విజృంభించడంతో భారత్ కు 6 వికెట్ల విజయం లభించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు టీమిండియా ముందు చెప్పుకోదగ్గ టార్గెటే విధించారు. కానీ పాకిస్తాన్ బౌలర్లు మాత్రం అభిషేక్ శర్మ దెబ్బకు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే చేసేదేమీ లేక అభిషేక్ శర్మపై గొడవకు కూడా దిగారు. ఏది ఏమైనప్పటికీ చివరికి 7 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. ఇక టీమిండియాపై పాకిస్తాన్ ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగా స్పందించాడు. పవర్ ప్లేలోనే మా ఓటమి ఖాయమైపోయింది. భారత ఓపెనర్ల విధ్వంసం, గెలుపు అవకాశాలు దూరమయ్యాయని సల్మాన్ ఆగా పేర్కొన్నాడు. ఈ ఆసియా కప్ లో ఇంకా మేము పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు, కానీ ఆ దిశగా సాగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లో ఇది గొప్పది. భారత్ ముందు మేము మంచి టార్గెట్ ఉంచాం, కానీ పవర్ ప్లేలో భారత ఓపెనర్లను అడ్డుకోలేకపోయాం. ముఖ్యంగా అభిషేక్ విధ్వంసం మా నుంచి మ్యాచ్ ను లాగేశాడని సల్మాన్ ఆగా అన్నాడు. 10 ఓవర్లకు మా బ్యాటింగ్ అలాగే టీమిండియా బ్యాటింగ్ ను పోల్చి చూస్తే అదనంగా 15 పరుగులు తమ కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం టీమిండియా ఓపెనింగ్ అద్భుతంగా ఆడిందని సల్మాన్ ఆగా పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఫకర్ జమాన్, ఫర్షాహన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో హరీష్ రావు కూడా కీలకంగా మారాడు. ఇక ఈ సూపర్ 4 లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిచేందుకు ముందుకు సాగుతామని సల్మాన్ ఆగా పేర్కొన్నాడు.